గొల్యాతు ఆకారాన్ని దావీదు చూసినప్పుడు ఆయన చింత చేసేవాడైతే వాని ఆకారాన్ని చూసి చింతతోనే చచ్చిపోయే ప్రమాదం. ఎందుకంటే ఆయన ఆజానుబాహుడు. అరే ఆయన అంత పెద్దగా ఉన్నాడే, నేను ఇంత చిన్నగా ఉన్నానే అని చింతించి ఉంటే ఆయన యుద్ధం చేసే అవకాశం లేదు, గెలిచే అవకాశం అంతకంటే లేదు. ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఉండేవి. ఆయన చింతించలేదు. గొల్యాతు ఆకారాన్ని చూడడం లేదు, సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుని శక్తిని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శక్తిని ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయనకు అసలు ఆ తలంపే రాలేదు. ఆశ్చర్యం కదా, కనీసం రావాలి కదా, ఏంటి ఆయన అంత పొడవు ఉన్నాడు, ఆ థాట్ కూడా ఆయనకు రాలే. ఎందుకంటే ఆయన దాన్ని చూడడంలే. నిజమే, ఎత్తే పొడవే. కాబట్టి ఆయన వర్ణిస్తున్నప్పుడు మనం చూస్తే ఆయన ఎన్ని మూరలు ఎత్తున్నాడు. చేతిలో మరి ఉన్నటువంటి ఆ యొక్క ఈటె నేతగాని దోనె అని వర్ణించబడింది. అంటే నేతగాని దోనె దాదాపు ఈ సైజులో ఉంటుంది. అంత ఉన్నప్పటికీ వాటిని ఆయన చూడకుండా అసలు చూడలేదు. కాబట్టి మన జీవితంలో ఉన్న సమస్యల్ని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని మనం అసలు చూడక్కర్లే. దేవుడు సహాయం చేస్తేనే మనం బయటపడతాం.